నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతీయ అక్రమ వలసదారుల్ని అమెరికా అరెస్ట్ చేసి బేడీలు వేసి భారత్లో విమానం ఎక్కించి తిప్పి పంపిస్తుంది. ఇది చాలా అవమానకరం, ఇది చాలా అమానుషం అంటూ మోడీ ద్వేషులు, వామపక్షవాదులు ట్రంప్ మీద, మోడీ మీద అక్కసు వెలగక్కుతున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ వాదన ఏంటి అంటే, ఇది దేశానికి చాలా అవమానకరం, బేడీలు ఎట్లేసి పంపిస్తారు, ఇన్నాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వెనక్కి పంపించడం ఏంది, మోడీకి ట్రంప్కి మధ్య సంబంధాలు బాగున్నాయి కదా, మోడీ ట్రంప్కి చెప్పి వాళ్ళని మన దేశం తిప్పి పప్పకుండా ఆపలేడా, ట్రంప్ ఇలా భారతీయుల్ని వెనక్కి పంపిస్తామంటే మోడీ అడ్డు చెప్పకుండా ట్రంప్కి దాసోహం అన్నాడు అని ఇలా అనరాని మాటలంటూ విమర్శించడానికి కంకణం కట్టుకున్నారు. కానీ దీన్ని ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. విశ్లేషించుకున్న తర్వాత కూడా ఏదైతే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి పంపించడం సమంజసమో కాదో చూద్దాం. దేశం అంటే ఎప్పుడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ కాదు, ఎవరు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి నచ్చినంతసేపు ఉండి వెళ్ళిపోవడానికి. ఆ దేశ సంపద ఆ దేశ ప్రజలకు ముందుగా చెందుతుంది, లేదా ఆ దేశంలోకి ఎవరైనా అధికారికంగా ప్రవేశిస్తే ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే అక్కడ వారితో కలిసి ఉంటే ఆ దేశ సంపద అనుభవించాలి. అవునా కాదా? ఇప్పుడు మనదొక ఫ్యామిలీ, మన నాన్న సంపాదన ఎవరికి ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాలి. అట్లా కాదని మన ఫ్యామిలీలోకి కొత్తగా నేను ఇక మీ ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను రిలేటివ్స్ ఎవరైనా వస్తే మన నాన్న దాంట్లో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళను చూసుకుంటాం. ఎవరో ముక్కు ముఖం తెలియకుండా ఇంట్లోకి అడగడానికి ఇంట్లోకి వస్తున్నామని పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తే వాళ్ళని ఉండనిస్తామా? నడవండి అని బయటికి గెంటేమా? అవునా కాదా? ఒకసారి ఒక దేశంలోకి అనధికారికంగా ఎవరైనా ప్రవేశించారు అంటే వారు ఆ దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు శిక్షార్హులు. వారిని ఎలా శిక్షించాలి లేదా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆ దేశ చట్టం ఇష్టం. అలాగే ఆ దేశంలో ప్రవేశించడానికి అధికారికంగా అనుమతి తీసుకొని కాలపరిమితి దాటి అనధికారికంగా అక్కడే ఉండిపోయిన వారు కూడా అక్రమ వలసదారులే. ఓ వారం ఉంటామని చెప్పి వారం తర్వాత 10 రోజులు 15 రోజులు ఉంటే మనమైనా అంటామా లేదా, అమ్మ వారం రోజులనే వచ్చినాం, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, నువ్వు ఉండొద్దు వెళ్ళిపో అని చెప్తామా లేదా? అవునా కదా? ఇలాంటివి ఒక దేశంలోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోవడం అనేది ఎంత తప్పు. అలా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలా వద్దా? కావాలంటే వారికి జీవితకాల శిక్ష విధించి వాళ్ళను జైల్లో కూడా పడేయొచ్చు ట్రంప్, లేదా బలవంతంగా ఆ దేశ బార్డర్స్ దాటించి బయట నోమాన్స్ ల్యాండ్ మీద వదిలేసి వారిని వదిలించుకోవచ్చు. అలాగే ఒకడు తెలిసి కావాలని నేరం చేసిన వాడు ఆ నేరానికి పడే శిక్షకు సిద్ధపడాలి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. అక్రమంగా దేశంలోకి వచ్చేసి రై నువ్వు అక్రమంగా ఉన్న ముందు దేశం నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బార్డర్ దాటిచ్చేసి మాకు సంబంధం లేదంటే, నువ్వు వీసా అయిపోయాక కూడా ఈ దేశంలో ఉంటున్నావంటే ఎంత తప్పు చేస్తున్నట్టు అని జైల్లో తీసుకెళ్ళి పడేస్తే, ఇలాంటివి చేయడానికి ఆ దేశానికి హక్కులు ఉంటాయా ఉండవా? అది తప్పెలా అవుతుంది? కానీ ఇక్కడ కాస్త మానవ హక్కుల గురించి ఆలోచించే ప్రభుత్వం అక్రమంగా దేశంలోకి వచ్చిన వారిని గుర్తించి తాత్కాలికంగా జైల్లో పెట్టి ఆ అక్రమ వలసదారుల దేశాలను సంప్రదించి ఆ దేశాలతో చర్చలు జరిపి వారి దేశస్తులను వారు వెనక్కి తీసుకెళ్లేటట్లు ఒప్పించి వారిని ఆయా దేశాలకు పంపిస్తున్నారు. ఎవరైతే అక్రమంగా ఉన్నారనో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఉంచేసి, ఇప్పుడు మన దగ్గర కూడా అస్సాంలో మొన్న కోర్టు అదే చెప్పింది, ఎన్ని రోజులు ఈ వీళ్ళని సెంటర్లలో పెడతారు, వాళ్ళ దేశం ఏంటో కనుక్కొని పంపించేయండి అని. అట్లనే అమెరికా కూడా అక్రమంగా ఉన్న వాళ్ళని ఒక సెంటర్ లాంటి దాంట్లో పెట్టేసి, అది జైలా లేకపోతే సెంటర్ అంటామా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాష ఉంచేసి వాళ్ళు ఏ దేశస్తులు కనుక్కొని ఆ దేశంతో సంప్రదింపులు జరిపి దానికి ఒక ఫ్లైట్ బుక్ చేసి ఆయా దేశాలకు పంపించింది. ఒకవేళ ఆయా దేశాల వాళ్ళు దేశస్తులు వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తే అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అయితే అక్రమంగా దూరిన దేశాలు జైళ్లలో జీవితాంతం మగ్గడం లేదా మరో దేశంలోకి మళ్ళీ అక్రమంగా ప్రవేశించడం అమెరికా చేస్తోంది ఏంటి అనేది ఆలోచిస్తే, మీ దేశాల పౌరులు మా దేశంలోకి అక్రమంగా చొరబడి నివాసం ఉంటున్నారు, వారిని మీ దేశాలకు వెనక్కి పంపిస్తున్నాం, తీసుకోండి. ఇప్పుడు తమ దేశ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేయవలసిన పని ఏంటి అంటే, తమ నిజమైన దేశ పౌరులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకొని రక్షించి రక్షణ కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత. వారు ఇక్కడ దేశానికి చెప్పకుండా అంటే అనధికారికంగా బోర్డర్ దాటి బయటికి వెళ్ళడం ఇక్కడ చట్టాల ప్రకారం నేరం. కానీ వారు బయటికి పారిపోయినా ఈ దేశ పౌరులే కాబట్టి వారిని రక్షించి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే అమెరికా మీ దేశ పౌరుల్ని వెనక్కి పంపిస్తున్నాం తీసుకోండి అని చెప్తే
వారు నిజంగా మా దేశ పౌరులే గనక అయితే మేము ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని అమెరికాకు చెప్పి అధికారికంగా మళ్ళీ ఆ అక్రమ వలసదారులకు మన దేశం తలుపులు తెరిచింది. అంతేకాని మాకు వాళ్ళతో సంబంధం లేదు అని వాళ్ళను గాల్లో వదిలేయలేదు. చైనా దేశం కూడా తమ దేశ పౌరులను ఇలాగే స్వీకరించడానికి సిద్ధమని అమెరికాకు తెలియజేసింది. సుమారు 38,000 మంది చైనీయులను అమెరికా వెనక్కి తిప్పి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది తమ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేసే పని. ఇక భారతీయ అక్రమ వలసదారులను మీ దేశానికి వెనక్కి పంపిస్తున్నామంటే మోడీ అభ్యంతరం చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నాడు అని కొందరి వాదన. ఈ అక్రమ వలసదారుల సమస్యతో మన దేశం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది. దేశ రాజకీయ పార్టీలు కొన్ని తమ స్వార్థం కోసం ఈ అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ అలా వచ్చిన వారికి ఈ దేశ ప్రజలతో సమానంగా అన్నీ కల్పిస్తూ దేశం అసలు ప్రజల జీవన ప్రమాణాలకు పరోక్షంగా అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమ వలసదారులను గుర్తించి ఆయా దేశాల వెనక్కి పంపించడానికి ప్రభుత్వానికి ఇతర రాజకీయ పార్టీల మద్దతు, కఠిన చట్టాలు, న్యాయస్థానాల మద్దతు, బాధ్యత గల ప్రజల సహకారం కావాలి. ఇవన్నీ ఉంటే కానీ అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలు వెనక్కి పంపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర భారం తగ్గించలేం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా మీ దేశ అక్రమ వలసదారుల్ని మీరు వెనక్కి తీసుకోండి అంటే కాదు, మాకు సంబంధం లేదు అని చెప్తే రేపు భారత ప్రభుత్వం మయన్మార్ని కానీ బంగ్లాదేశ్ని కానీ మీ దేశస్తులు అక్రమంగా మా దేశంలోకి చొరబడి నివసిస్తున్నారు, వారిని మీ దేశంకి వెనక్కి పంపిస్తున్నాం స్వీకరించండి అని ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది? అందుకే ట్రంప్ అడగగానే మోదీ ఒప్పుకున్నారు. మన దేశంలోకి అక్రమంగా భారీ సంఖ్యలో చొరబడిన రోహింగ్యాలను కానీ బంగ్లాదేశీలను కానీ రాబోయే రోజుల్లో ఆ దేశాలకు వెనక్కి తిప్పి పంపడానికి నిర్ణయిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారత్పై మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అటువంటప్పుడు అమెరికా వంటి పెద్ద దేశాల నైతిక మద్దతు మన దేశానికి అవసరపడుతుంది. అందుకే ట్రంప్ చెప్పినట్లు భారతీయులను వెనక్కి తీసుకొని ఈ దేశ పౌరులు ఎక్కడ ఉన్నా భారత ప్రభుత్వం అండగా ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చారు మోదీ. ఇప్పటికైనా కుహానా శక్తులు అసలు విషయాన్ని గ్రహిస్తాయి అని ఆశిస్తున్నాను. మరి నా విశ్లేషణలో తప్పుందా, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్ని ఇస్తుంది, లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను. కానీ అది చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను. కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి. కావాలి అంటే ఒక్కటే ఒక సబ్స్క్రిప్షన్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం. కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు. గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి. ఒక వ్యవస్థను నడపాలి, ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం. ఇప్పుడు ఆర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని. మీరు ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు, మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్, చాలామందికి వ్యాపారాలు ఉంటాయి. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది, ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇచ్చే యాడ్కి తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది. ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి. చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు. పూర్తి వివరాలు ఉండనప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి. జై హింద్, జై భారత్.